ఈరోజు కూడా మంచిగా ఎలిగెంట్ డిజైన్ స్టైల్స్ ఉండబోతున్నాయి. వెల్కమ్ టు సమతా రెడీ స్టూడియో. ఫస్ట్ సెట్ డీటెయిల్స్ చూసే ముందు ఒకసారి దగ్గరండి. ఫస్ట్ అయితే ఈ డిజిటల్ ప్రింట్ ఏదైతే ఎడ్జ్లో ఉందో ఆల్మోస్ట్ ప్రతి చీరకి సిమిలర్గా ఉండదు, డిఫరెంట్ ఉంటుంది. సో అబ్జర్వ్ చేసి చూడండి. టూ సైడ్స్ ఈ టెంపుల్ బార్డర్కి దగ్గరగా ఉన్న జరీ వీవ్ ఉండడం, ఇది సిమిలర్గా టూ సైడ్స్. ఆ తర్వాత మధ్యలో మాత్రం మనకి జరీ వీవ్, ఇన్బిల్ట్ జరీ వీవ్, ఎలిఫెంట్స్లో ఈ పీకాక్స్లో, ఆ తర్వాత చిన్న చిన్న ప్లస్లో వచ్చిన దగ్గర అంతా కూడా టాజిల్స్ తోటి ఇట్లా ఎండ్ అయ్యి ఫాల్ సూపర్గా పడుతుంది. లైట్ వెయిట్ ఉంది. దూరం నుంచి చూస్తే కొంచెం మందంగా ఉంది అనిపిస్తుంది, అస్సలేదు. చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్. మంచి డిజైనర్ వేర్ కాన్సెప్ట్, దట్ టు ట్రెడిషనల్గా అనిపిస్తుంది అండ్ స్టైలిష్గా కూడా అనిపిస్తుంది. డార్కే వస్తాయి అన్ని కలర్స్, కాకపోతే బార్డర్స్ మాత్రం గమనించండి. అంతే కదా, బార్డర్స్లో డిఫరెంట్గా ఉంది. హైట్ చెక్ చేద్దాం. 4300 ప్రైస్లో ఉన్నాయి. సో ఇది వచ్చేసి హైట్. ఓన్లీ 5'8" ఉన్న వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. అది మాత్రం స్పెసిఫిక్గా చెప్తున్నా. 5'8" ఉంటే అవాయిడ్ చేయండి, అదర్వైజ్ 5'7" వరకు బిందాస్ వస్తుంది. కాపర్ సల్ఫేట్ బ్లూకి మనకి డార్క్ వైన్ కలర్ దీనిపైన, అండ్ ఇప్పుడు నేను కట్టుకున్న దాంట్లో సేమ్ వచ్చినాయి కదా, ప్రతి ఒక్క సేమ్ పిచ్ వచ్చినాయి. ఇట్లా మీకు అన్నప్పుడే ఫాల్ తెలుస్తుంది కదా, నీట్గా పడుతుంది. అండ్ టాజల్స్ తోటి ఇట్లా ఎండ్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేవరకు ఇంట్రెస్టింగ్గా మధ్యలో చీర కలరే వస్తూ, కాకపోతే ఇక్కడ డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట, జరీ వీవ్ రాకుండా. ఎడ్జ్లో మాత్రం బార్డర్స్ వస్తాయి కాబట్టి ఇంకా స్టిచ్ చేసినా కూడా బాగుంటుంది. ఈ పిచ్వై కూడా వచ్చింది, పిచ్వై వచ్చింది కానీ ప్రింట్ వచ్చింది. ఇంకా వర్క్తో హైలైట్ చేయడం అంత అవసరం లేదు, నీట్గా ఇట్లా ఉంది. ఇట్లా వేసుకున్నప్పుడే ఇది బాగా మీకు ఎలివేట్ అవుతుంది. ఇక్కడ వచ్చిన జరీ 4300 ప్రైస్. అన్ని వివరాలు చెప్పిన. ట్రాన్స్పరెంట్ కూడా చూపిస్తే ఇంకా నెక్స్ట్ శారీకి పోదాం. ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. సో ఈ కలర్ కాంబినేషన్ తర్వాత ఇది వేరే ఉంది. ప్రైస్ సేమ్, బట్ మీరు ప్యాటర్న్ ఇది చూడండి, ఇట్లా ఫేసెస్ వచ్చినాయి. ఆ తర్వాత పిచ్ వే కాన్సెప్ట్ వచ్చింది. ఈ కలర్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్కి ఇంకా అన్ని వివరాలు అవే. సేమ్ బ్లౌజ్లో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చి బార్డర్ వస్తుంది. అండ్ ఒక సైడ్ ఇది మీరు మనం ఎట్లా వాడుకునే దాన్ని బట్టి. ఈ మధ్య బ్యాక్ కూడా ఇట్లా వేస్తున్నారు కదా, బ్లౌజ్ మంచిగా స్టైలిష్గా కుట్టించుకోవచ్చు బార్డర్ తోటి. ఇట్లా ఉంటుంది కాన్సెప్ట్. ఇది సేమ్ కాబట్టి ఇది ఓపెన్ చేయట్లేదు. వైన్ కలర్ కొంచెం బ్రౌన్ షేడ్కి దగ్గరలో ఉన్న ఈ కలర్ కాంబినేషన్. ఇది ఈ బార్డర్ కాబట్టి ఓపెన్ చేయట్లేదు. ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఈ బార్డర్ కాబట్టే ఓపెన్ చేయట్లేదు. డార్క్ టర్మరిక్ ఎల్లో, ఇది కూడా సేమ్ బార్డర్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ చేస్తాం బికాస్ మళ్ళీ మనకి బార్డర్ చేంజ్ అయింది. డార్క్ బ్రౌన్, కొంచెం వైన్ కలిసిన ఈ షేడ్. ఎగ్జాక్ట్ బ్రౌన్ అని అనడానికి లేదు. అండ్ ఒక్కసారి ఇది గమనించండి, పిచ్ వై వచ్చినాయి, బొమ్మలు వచ్చినాయి. తర్వాత టూ సైడ్స్ జరీ వ్యూ, మధ్యలో మాత్రం ఎలిఫెంట్స్ అండ్ పీకాక్స్ అన్నిట్లో కామన్గానే ఉంటుంది. పళ్ళు పళ్ళు దగ్గర కూడా మళ్ళీ ఆ బొమ్మలతో ఎండ్ అయింది. చిన్న ప్రింట్ వచ్చిన ఈ ఫ్లవర్స్ది మనకి బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్లో ఇంకో సైడ్ బొమ్మలు వచ్చినాయా లేదా, రాలేదు. బ్లౌజ్లో ఒక్క జరీ వీవ్ మాత్రమే వచ్చింది, మధ్యలో ప్రింట్ వచ్చింది. ఇది అది సేమా, వేరే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ అదొక్కటే. అండ్ ఈ లాస్ట్ చూపించే శారీలో మళ్ళీ బార్డర్ అనేది వేరు కాబట్టి ఓపెన్ చేసాం. మధ్యలో డార్క్ రాణి పింక్, వేరాస్ ఎడ్జ్లో పర్పుల్ కలర్ షేడ్. ఇవి ఇప్పుడు ప్రస్తుతం బాగా ట్రెండ్ అవ్వబోయే శారీస్ అనమాట. సో ఖచ్చితంగా నచ్చితే తీసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఇందులో ప్రీ ఆర్డర్స్ ఉంది. ప్రస్తుతం మన దగ్గరనే ఒక్కొక్క కలర్లో 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి రైట్ నౌ. సో మీరు వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ప్రీ ఆర్డర్స్ అంటే కూడా ఆల్మోస్ట్ మీకు వితిన్ 1 వీక్లోనే అన్ని శారీస్ అవైలబుల్ అవుతాయి. సో ప్రీ ఆర్డర్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎలిగెంట్గా ఉండాలి. రాబోయే ఇంకా ఆల్మోస్ట్ సమ్మర్లోకి వస్తున్నాం కదా, సమ్మర్లో ఇట్లాంటి ఈవెన్ ఆఫ్టర్నూన్ పార్టీస్కైనా, బ్రంచ్కి కానీ, లేకపోతే ఇట్లా కిటీ పార్టీస్కి సూపర్గా ఉంటుంది. అండ్ నైట్ పార్టీస్కి అయితే ఇంకా చెప్పనే వద్దు. ఎలిగెంట్గా ఉండడం. తర్వాత కంప్లీట్ ఆర్గాన్జా పైన మ్యాట్నీ వర్క్ మల్టీ కలర్లో వచ్చింది. మ్యాట్నీ వర్క్ కంప్లీట్గా ఉంటుంది. ఎడ్జ్కొచ్చి చాలా ఎలిగెంట్గా ఒకటే సింగిల్ థ్రెడ్, ఈ కొంచెం సిల్వర్కి దగ్గరగా ఉండి, అంటే డల్ ఫినిష్ ఆఫ్ గోల్డ్కి దగ్గరగా ఉన్న స్కాలప్ అండ్ ఈ ఎంబ్రాయిడరీ. ఇక్కడ 2 సైడ్స్ అనడానికి లేదు బికాస్ ఇక్కడ ఓన్లీ ఇట్లా స్కాలప్ లాగా వచ్చింది, ఇక్కడ చిన్న బార్డర్ లాగా వచ్చింది. బట్ చూడడానికి మాత్రం సూపర్గా ఉంది. 4300లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్కి ఇది పళ్ళు. బ్లౌజ్లో కూడా మళ్ళీ ఇక్కడ ఎడ్జ్లో ఏదైతే వచ్చిందో అదే మనకి ఇక్కడ వచ్చిందనమాట. ఈ బ్లౌజ్ వేసుకున్నా మనకి ఏమీ ప్రమాదం లేదు, సింగిల్ కూడా క్యారీ చేయొచ్చు. సేమ్ శారీ బ్లౌజ్ ఉండడం వల్ల ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఎట్లాగా అనిపించదు. బట్ ట్రాన్స్పరెంట్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఆర్గెన్జా క్యారీ చేసే వాళ్ళు మాత్రం కరెక్ట్ శారీ పెట్టికోట్ కరెక్ట్గా చూసుకోవాలి. ఆ తర్వాత హైట్ అయితే సూపర్గా ఉంది. ట్రాన్స్పరెంట్ డెఫినెట్గా ఉంటుంది, అది చూసుకొని తీసుకోండి.
బ్లౌజ్ సేమ్ కాబట్టి పెద్దగా ఏం లేదు, ఎవరైనా క్యారీ చేయొచ్చు. వేరే కాంట్రాస్ట్ ఉంటేనే ఎగ్బెట్టుకుంటుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో డార్క్ లావెండర్ అవైలబుల్ ఉంది. హార్డ్లీ 500 grams కూడా లేదు శారీ అయితే. చాలా బాగుంది. బౌన్స్ కూడా ఏం అవ్వదు. నేను ఇప్పుడు ఒక చీర కట్టుకుని దాని మీద వేసుకున్నందుకు మేబీ ఇట్లా ఉంది, అదర్వైజ్ బౌన్స్ ఏం అవ్వదు. లైట్ వెయిట్ పౌడర్ బ్లూ, ఈ 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో. సో ఈ వీక్లో చూపించే డిజైనర్ శారీస్ గురించి మీ అభిప్రాయం కూడా టైం ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ తెప్పించుకున్నాక మాత్రం డెఫినెట్గా ఇవ్వండి. ఈ శారీస్లో పర్టికులర్గా మనకి ఆల్రెడీ ఒక్కొక్క కలర్లో 3 శారీస్ అవైలబుల్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా అంటే కూడా ఒక 1 week to 10 days టైం ఇస్తే చాలు. ఇవన్నీ చెప్తూ ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.